అందరికీ నమస్కారమండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా కూటమి ప్రభుత్వం మరొక శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి ఈ సంక్రాంతికి గాను కానుకలైతే అందించబోతుంది. అలాగే మహిళలకు రూ. 18,000 అనేవైతే అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే ఇందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అసలు ఈ సరుకులన్నీ కూడా ఎన్నిస్తారు? అలాగే లిస్ట్ విడుదలన్నారు అన్నారు కదా! సో, ఆ లిస్ట్ ఏంటి? అలాగే మనకి 2 రకాల చీరలు కూడా ఇవ్వబోతున్నారండి మహిళలకైతే. సో, అది ఏంటి ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారంతో సహా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేటు కూడా మీకైతే ముందుగా తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా చంద్రన్న కానుక కింద ఈ సరుకులు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. సో, దీనికి సంబంధించి గాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా రేషన్ కార్డ్ కలిగిన వారు ఎవరైతే ఉంటారో, రేషన్ కార్డ్ మీద మనకి ఈ 9 రకాల సరుకులనేవైతే అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే ఈ యొక్క సంక్రాంతి కానుకల కింద మనకు ఆ లిస్ట్ అని చెప్పేసి అంటున్నారు కదా! సో, ఆ లిస్ట్ ఏంటి? సో, ఎన్ని సరుకులు విడుదల చేస్తారో తెలుసుకుందాం. ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి బియ్యం అనేదైతే అందించబోతున్నారండి. అలాగే ఎక్స్‌ట్రా బియ్యం కూడా ఇవ్వబోతున్నారు. అలాగే కందిపప్పు, శనగపప్పు, నెయ్యి ప్యాకెట్టు, బెల్లం, అలాగే మనకి గోధుమ పిండి, చక్కెర, జొన్నలు అలా అనేక రకాలైన సరుకులనేవి అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. సో, దీనికి సంబంధించి గాను మనకి ఈ కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అంటే ఒక్కొక్క రేషన్ కార్డ్ మీద ఈ యొక్క 9 రకాల సరుకులనేవైతే అందించబోతుందండి. ఇదొక గొప్ప శుభవార్తనే చెప్పాలి. మనకి 2019, 18 ఆ కాలంలో మనకి చంద్రన్న కానుక కింద ఈ సరుకులనేవైతే పంపిణీ చేసేవారు కదా! అయితే ఈసారి కూడా మనకి ఈ సరుకులు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందండి. అయితే దీనికి సంబంధించి కూడా మనకి రేపు ఎల్లుండిలోగా ఈ కార్యక్రమం చేపట్టే అవకాశం ఉందండి. అయితే ఇక్కడ మనకి తర్వాత పథకం చూసుకున్నట్లయితే మహిళలు అందరికీ ఉపయోగపడేలాగా మనకి 2 రకాల చీరలైతే ఇవ్వబోతున్నారండి. అయితే మీ అందరికీ తెలిసినట్లుగానే మనకి ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా! సూపర్ సిక్స్‌లో భాగంగా మనకి ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను ప్రతి నెల రూ. 1,500 చొప్పున ప్రతి అర్హులైన ప్రతి మహిళల ఖాతాలో అయితే జమ చేస్తామని తెలపడం అయితే జరిగిందండి. సో, 18 ఏళ్ళు పైబడి ఎవరైతే ఉంటారో, పెళ్ళైన వారు ఎవరైతే ఉంటారో వారందరి ఖాతాలో కూడా ప్రభుత్వం తరపున మనకి ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి రూ. 1,500 జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే దీనికి సంబంధించి గాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులు కూడా మనకి త్వరలో అయితే వెళ్లి కానున్నాయన్నమాట. అయితే ఇక్కడ మనకి 1,500 నెలలా కాకుండా ఒకేసారి రూ. 18,000 జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. సో, దీనివల్ల నెలలా కాకుండా ఒకేసారి పెద్ద మొత్తంలో మహిళలకైతే చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించి నిర్ణయం అయితే తీసుకోబోతుందనమాట. సో, దీనికి సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రణాళిక అయితే రూపొందిస్తుందండి. అర్హులైన వారికి మాత్రమే ఈ యొక్క నిధులనేవైతే వస్తాయన్నమాట. సో, దీనికి సంబంధించి గాను మనకి కొన్ని పత్రాలనేవైతే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలండి. సో, కంపల్సరీగా ఇక్కడ ఏంటంటే మనకి ఎన్‌పీసీ లింకప్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలనమాట. సో, ఎవరికైతే ఎన్‌పీసీ లింకప్ అయి ఉంటుందో వారికి మాత్రమే వస్తుందండి. ఈకేవైసీ కూడా కంపల్సరీగా అయితే నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే కొన్ని షరతులు కూడా ఉన్నాయండి. సో, ఎవరైతే ఇన్‌కమ్ టాక్స్ పే చేస్తారో వారికైతే రాదనమాట. అలాగే సొంత ఇల్లు కలిగి ఉంటే మాత్రం మీకు 1000 చదరపు అడుగుల ఇంటిలోపు అయితే ఉండాలి. అలాగే గవర్నమెంట్ పర్సన్ అయితే ఉండకూడదు. 4 వీలర్ వెహికల్ ఎవరికైనా ఉంటే మాత్రం వారికి కూడా రాదనమాట. అలాగే కరెంట్ బిల్ కూడా మనకి 300 యూనిట్ల లోపు అయితే ఉండాలండి. ఇలా మనకి షరతులు విధించి మనకి కేవలం అర్హులు మాత్రమే ఈ యొక్క డబ్బులు అందించేలాగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. సో, దీనికి సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం నిధులనేవైతే మనకి విడుదల చేయబోతుందండి. సో, దీనికి సంబంధించి మన నిధులు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామందికి సందేశం రావచ్చు. మనకి ఇక్కడ సంక్రాంతి తర్వాత
ఈ యొక్క నిధులనేవైతే విడుదల చేయబోతున్నాయండి. సూపర్ సిక్స్‌లో భాగంగా మనకి ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి ఒకేసారి రూ. 18,000 అనేవైతే మహిళల ఖాతాలో జమ చేయవచ్చండి. అయితే దీనికి సంబంధించి కూడా మనకి రేపు ఎల్లుల్లోగా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మీరు చేయవలసిందల్లా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్‌ని ఇంకా చేయగలుగుతాను. ధన్యవాదములు. జై హింద్.